మీ పేరు? రామకృష్ణారావు, ఏ ఊరు నుంచి కడతాలకు వచ్చారు? యానాం. ఓకే. సో ఎన్ని రోజులు అవుతుంది కడతాలు వచ్చి? ఇవాళ మార్నింగ్ వచ్చాను. ఓకే. సో ఎలా ఉన్నాయి ఇక్కడ అన్నప్రసాదాలన్నీ? అన్ని చాలా బాగున్నాయి, అంటే టేస్టీగా ఉన్నాయి, సరిపడగా ఉన్నాయి, అంత బాగుంది. థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? అదే బందా కాశ్మీర్ ఏ ఊరు నుంచి కడతాలకు వచ్చారు? వెంకటాపురం మీద పెద్ద ఓకే. సో అన్నప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి, అసలు ఏం పెట్టారు ఈరోజు? ఏదో అన్నం బాగా శాఖాహారం పెట్టింది మేడం, మంచిగా ఉంది. ఇదో ఫుడ్కు బాగుంది, ఇక్కడ ఒక వాతావరణం బాగుంది, ఆనందం బాగుంది, హ్యాపీ ఉంది మీద ఇక్కడ. మేము వచ్చినందుకు చాలా సంతోషం ఉంది, ఎందుకంటే ఇది ఒక గొప్ప ప్రదేశం మీద, ఇది ఎక్కడ దొరకని ప్లేస్ మీద, ఇది మంచి అనుభవాలకు బాగున్నాయి, మంచిగా క్లాసులుగా బాగున్నాయి మేడం. మాకు ఇక్కడ తెలుస్తుంది కదా, పెద్దగా నేను వచ్చేసి ఇక్కడ రాబట్టి 8 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ మేడం. ఓకే, ఏ ఊరు నుంచి కడతాలకు వచ్చారు? బత్తరపల్లి మండలం గంటాపురం. ఓకే. సో ఎలా ఉన్నాయి అన్నప్రసాదాలు ఇక్కడ? బ్రహ్మాండంగా ఉన్నాయి మేడం, ఆ. బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎన్ని రోజులు అవుతుంది మీరు కడతాలకు వచ్చి? ఇప్పుడు వచ్చి 3 రోజులు అవుతుంది, 8 ఏళ్ళు రాబట్టి ఓకే. బాగా లక్షణం సరిపోతుంది. శాకాహారం కాబట్టి 8 ఏళ్ళు అవుతుంది, ఏంది ముట్టం. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నా పేరు గురుమూర్తి. ఓకే, ఏ ఊరు నుంచి కడతాలకు వచ్చారు? కొత్త లంక. ఓకే. సో ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ మీకు అన్నప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి? మన ఇంట్లో కూడా దొరకలాగా చాలా ఓకే, ఈ రోజు ప్రసాదం ఏం పెట్టారు? స్వీట్ పెట్టారు, చాలా సూపర్గా ఉంది. బిర్యానీ పెట్టారు, చాలా బాగుంది, అన్ని రకాలు చాలా బాగుంది. మాది కొత్త లంక వలిబాబా పిరమిడ్, కోనసీమ జిల్లా, ముమ్మడివారి మండలం. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? మేడం, నా పేరు కుమారి, కొత్త లంక. ఓకే. సో ఇక్కడ అన్నప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడ కడతాలకు వచ్చి? మొన్న పొద్దున్న వచ్చాండి, చాలా అప్పటి నుంచి చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ. వస్తే మీ పేరు? నా పేరు అలివేల. ఓకే, ఏ ఊరు నుంచి కడతాలకు వచ్చారు? వనపర్తి జిల్లా, మా వెంకటాపురం, పెబ్బేరంచున వెంకటాపురం. మేము పిరిముడి కట్టినాము మా ఊర్లే, వెంకటాపురం గ్రామంలో. ప్రతిసారి 3 సార్లు వచ్చిండు, ఓపెన్ చేసిండు. అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? ఇంత ఆనందంగా ఉండేవి, అంత మంచిగా ఉండేవి భోజనాలు, ఇంత మంచిగా ఆనందంగా ఉండేవి. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? ఇలాకు 6 రోజులే మేము వచ్చి. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మేము రామతీర్థ సీతారామడపేట. ఓకే, అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగున్నామండి. ఓకే, ఎన్ని రోజులు అవుతుంది కడతాలు వచ్చి? ఇవాళకి 5 రోజులు. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? శాంతమ్మ, గూడూరు నుంచి వచ్చమ్మా. ఓకే. సో ఎలా ఉన్నాయి ఇక్కడ అన్నప్రసాదాలు అన్నీ? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా. అవునండి, ఈరోజు స్పెషల్ ఏం పెట్టారు మధ్యాహ్నం భోజనం? స్వీట్ పెట్టారు, అన్ని రకాల కూరలు పెట్టారు, చాలా బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు ప్రేమ్ సాగర్. నేను కామారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చాను. ఇది 2వసారి. నేను పోయిన సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చాలా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అన్నప్రసాదము చాలా టేస్టీగా, రుచికరంగా ఉన్నది. ఇది తిన్న తర్వాత మాంసాహారులు ఎవరైనా ఉంటే కూడా శాకాహారం వైపు వచ్చేటట్టు మంచి టేస్ట్ఫుల్గా ఉన్నాయి. ఆ మార్నింగ్ టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి డిన్నర్ కానీ ఇక్కడ చాలా ఆహారానికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ట్రస్ట్ వాళ్ళకు కృతజ్ఞతలు. చాలా బాగా అరేంజ్మెంట్స్ బాగున్నాయండి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేర్లు వచ్చు అమ్మ. ఓకే, ఏ ఊరు నుంచి కడతాలకు వచ్చారు? మేదర్ నుంచి. ఓకే, ఎన్ని రోజులు అవుతుంది కడతాలు వచ్చి? ఇవాళకి 5 రోజులు. ఎలా ఉన్నాయి అన్నప్రసాదాలు? బాగున్నాయి. అవును, ఈరోజు స్పెషల్ ఏం పెట్టారు? ఇలా పరమన్నం, పొంగళ్ళును, సాంబారి, పప్పు, కూరలు బాగున్నాయి. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? లక్ష్మి, ఏ ఊరు నుంచి వచ్చారు కడతాలు? ద్వారకాని. ఓకే. సో ఇక్కడ అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయి. ఓకే. సో ఏంటి ఈరోజు స్పెషల్? కూరగాయలు, పప్పు, సాంబారు, స్వీటు, బనానా అన్నీ పెట్టిండ్రు, అంతా మంచిగా ఉంది. ఎన్ని సౌకర్యం. రోజులు అవుతుంది కడతాలు వచ్చి? నిన్న సాయంత్రం వచ్చినాం. ఓకే, వసతులు సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అన్నీ మంచిగానే ఉన్నాయి. థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? మా ఊరు రాజమండ్రి అండి. నా పేరు బేబీ అండి. సో ఈరోజు అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయండి. ప్రతిరోజు అన్నప్రసాదం చాలా బాగుంటున్నాయండి, అన్ని టేస్టీగా ఉంటున్నాయి. ఇంకా ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడ కడతాలకు వచ్చి? వచ్చి 23 వచ్చామండి. అప్పటి నుంచి చాలా బాగున్నాయండి. పొద్దున ఉదయం టిఫిన్తో పాటు మధ్యాహ్నం భోజనం, సాయంత్రం లంచ్ అన్నీ చాలా బాగున్నాయండి. ఇక్కడ మేము 2012 నుంచి వస్తున్నామండి ఇక్కడికి. థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు?
గంగమ్మ నా పేరు. ఏ ఊరు నుంచి వచ్చారండి? పత్తిపాడు గంగమ్మ. ఓకే, సో అన్న ప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. అవును, ఈరోజు మధ్యాహ్నం స్పెషల్ ఏం పెట్టారు? మధ్యాహ్నం వచ్చేసలా పొంగలి ఆ, కూరలు 2 పప్పు ఇంకో కూర ఆ, మళ్ళీ వడియాలు. మడియాలు ఆ. అరటిపండు సాంబారు టమాటా పచ్చడి. సో ఎన్ని రోజులు అవుతుంది కడతాలకు వచ్చి? 2 రోజులు మేము వచ్చి. అవును, వసతులు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, చక్కగా ఉన్నాయి, బాగున్నాయి. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అమ్మ, నా పేరు నాజర్ బాబు. నేను ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. ప్రకాశం జిల్లా నుంచి వచ్చాము. ఇక్కడ పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే నాకు ఎలా ఉందంటే, ఒక చిన్న పెళ్లి చేయడానికి దాదాపు 30 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టి ఒక్కరోజు కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నాం. అటువంటిది ఇక్కడ ధ్యాన మహాయాగంలో మరి 10 రోజుల నుంచి మరి ఇటువంటిది పంచభక్ష పరమాణాలతోటి 3 పూట్ల కూడా ఇటువంటి భోజనాలు అరేంజ్ చేస్తున్నారంటే మరి అది ఒక మామూలు సామాన్యమైన వ్యక్తి వల్ల అయ్యే పనే కాదు. అది ఒక అద్భుత శక్తి అయినా ఉండాలి, లేకపోతే దేవుని లాంటి ఒక వరమన్నా ఉండాలి, లేకపోతే ఎక్కడి నుంచి భూమిలో నుంచి పుట్టుకు రావాలి. కానీ అటువంటి శక్తి ఉంటే తప్ప వంట వండే వాళ్ళకి కావచ్చు, ఇక్కడ ఏర్పాటు చేసే వాళ్ళకి కావచ్చు, అదంటే మామూలు విషయం కాదమ్మా. అది నిజంగా చెప్పాలంటే ఒక భూలోక స్వర్గంలాగా ఇక్కడ ఇటువంటిది అరేంజ్ చేస్తున్నారు అనేది, ఇది ఎక్కడ కూడా ఇన్ని రోజులు చేయలేరు. అటువంటిది ఇటువంటి మన ధ్యాన మహాయాగంలో మన బ్రహ్మర్షి పత్రిజీ శిష్యులుగా మేము ఉండటానికి చాలా అదృష్టంగా మేము వస్తున్నాం ఇక్కడ రావడానికి కూడా మేము. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? పేరు సుజాతమ్మ మేడం. ఏ ఊరు నుంచి వచ్చారు? నెల్లూరు నుంచి వచ్చాం మేడం. ఓకే, అన్న ప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి మేడం. నిజంగా ఇంతకుముందు ఎప్పుడో సాయిబాబా స్వామి పెట్టేదంట, ఇప్పుడు ఈ పత్రి సారు ఈ విధంగా చేస్తున్నాను. నిన్న ఒక స్వామీజీ వచ్చాడు, ఎవరు ముక్కామల నుంచి వచ్చాడు. ఆ స్వామి చెప్పాడు పత్రి సార్ని గురించి, అద్భుతంగా చెప్పాడు మేడం. ఇక్కడ అసలు ఈ జనాలకి ఎవరి వల్ల అవుతుంది మేడం, ఇది ఇంతవరకు మేము ఎక్కడ చూడలేదు మేడం. అది మేడం. థ్యాంక్ యూ అండి. నమస్తే, మీ పేరు? నా పేరు కనకమ్మమ్మ. ఏ ఊరు నుంచి వచ్చారు? కడతాల్. విజయవాడ నుంచి వచ్చాము. ఓకే, అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉండే, సూపర్గా ఉండే బంగారము. వసతులు ఎలా ఉన్నాయి? అమ్మా వసతులు బాగుండే నాన్న. నేను చేసేది అక్కడ సేవ చేస్తా. ఎట్లుంది సేవ చేస్తున్నప్పుడు? అందరికీ అన్న ప్రసాదాలు వడ్డిస్తున్నారు. అన్న ప్రసాదాలు వడ్డిస్తా, కాసేపు అక్కడ ఉంటా. అన్నం కత్తి మిగిలితే వాళ్ళకి బంగారు కొండ అని తినిపెత్తున్నా, గడ్డం పట్టుకుంటుండా తినిపెత్తున్న బంగారము. అది మనం దేనికి వచ్చినాము, దీనికోసం వచ్చినాము బంగారము. నేను శుభ్రంగా ప్రతిసారి ఎట్లా నాకి తింటున్నాడు, అట్లా నాకి తినిపెత్తున్న బంగారము. థ్యాంక్ యూ. నమస్తే పెద్దనాన్న గారు, మీ పేరు? నా పేరు రత్నారెడ్డి, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఓకే, సో ఇక్కడ అన్న ప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయమ్మా అన్నప్రసాదాలు. స్వీట్ పెడుతున్నారు, తర్వాత ఏమో బిర్యానీ పెడుతున్నారు, వెజ్ బిర్యానీ పెడుతున్నారు. ఎంతో ఆనందంగా ఉంది. స్టెప్ బై స్టెప్గా భోజనాలు పెడుతున్నారు. చాలా శుభ్రంగా మేము భోజనం చేస్తున్నాం. ఎంతో బాగా ధ్యానం చేసుకున్నాం. మహేశ్వర మహాపిరమిడ్లో చాలా బాగా ధ్యానం కుదురుతుంది. ఎంతో హ్యాపీగా ఉన్నాం మేము ఇక్కడ. థ్యాంక్ యూ. హాయ్, నీ పేరురా? తేజస్. తేజస్, నువ్వు లంచ్ తిన్నావా? ఎలా ఉంది లంచ్? చాలా బాగుంది. అవును, ఏం తిన్నావు లంచ్లో? పలావ్. ఓ, వెజ్ పలావ్ తిన్నావా? ఓకే, ఎట్లుంది? చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, నీ పేరు? ప్రణాతి. ఏం చదువుతున్నావు? 7th క్లాస్. ఓకే, అన్న ప్రసాదాలు తిన్నావా? ఎలా ఉంది? చాలా బాగుంది. అవును, ఏం పెట్టారు ఈరోజు? పలావ్ పెట్టారు, అన్నం చారు పెట్టారు. థ్యాంక్ యూ. హాయ్, నీ పేరు? అనన్య. అనన్య, ఈరోజు ఏం చేసావు నువ్వు? లంచ్ చేసావా? ఓకే, ఏంటి భోజనం? పలావు, మళ్ళీ పప్పు, అన్నం పప్పు, బనానా, అలాగే ఇది అన్నం మజ్జిగ. ఓకే, సో ఎట్లున్నాయి? బాగున్నాయి, చాలా బాగున్నాయా? పాల వికాస్కి వెళ్ళొచ్చావా? వెళ్ళా. ఎట్లుంది? చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, నీ పేరు? గౌతమ్. ఓకే గౌతమ్, నువ్వు భోజనం చేసావా? ఓకే, ఎట్లుంది? చాలా బాగుంది. చాలా బాగుందా? థ్యాంక్ యూ. నమస్తే అందరికీ. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? విశాఖపట్నం. మీరు? విశాఖపట్నం రంగారం. ఓకే, సో కడతాల్కి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు అవుతుంది. 3-4 రోజులు. ఓకే, సో ఈరోజు భోజనం ఎలా ఉంది? అన్నప్రసాదం బాగుంది, చాలా బాగుంది, సూపర్. ఓకే, థ్యాంక్ యూ.